లేదు ఫ్రీ బస్సు అంత అవసరం లేని పని మగవాళ్ళ మీద భారం పడుతుంది అంటున్నారు నిజమా? అది అయితే నిజమే ఉన్నది. ఆ. వాళ్ళకి అవుతుంది ప్రాబ్లం. చాలా లేడీస్కి అంటే జర మంచిగా ఉంది. చాలా మంది మహిళలు ఏం చెప్తున్నారు అంటే వద్దు అవసరం లేదు మాకు ఫ్రీ బస్సు, దానికి బదులుగా ఇంకేదన్నా ఇస్తే బాగుంటుంది మహిళలకి అని చెప్పి అడుగుతున్నారు నిజమా? చెప్పేటోళ్ళు చెప్తుర్రు అది చాలా మంచిదంటే లేడీస్కి ఫ్రీ బస్ ఉన్నదని ఉన్నది జర. మొత్తం 6 హామీ పథకాలు ఇచ్చారు కదమ్మా ఆడపిల్లల కోసం. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తానన్నారు, లేదంటే ఇటు చూస్తే తులం బంగారం ఇస్తా అన్నారు, మహిళలందరికీ కూడా 2500 ఇస్తామన్నారు. ఇలా పథకాలన్నీ చెప్పింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతవరకు వస్తున్నాయి మీకు? నాకైతే ఖాళీ పింఛన్ వస్తుంది చూడు 2000. పెన్షన్ 2000 4000 చేస్తామన్నది. 4000 5 సంవత్సరాల నుంచి ఇంటనే ఉంటున్నాం కానీ ఏం కాలేదు. 2000 వస్తున్నాయి. మరి ఇందిరమ్మ ఇంటికి పెట్టుకోవచ్చు కదమ్మా. అంతా పట్టుకోం, మేము బిజినెస్ చేస్తాం కదా, ఇళ్ళలో ఉండం మేము. సరే ఇప్పుడు ఈ రోజులు బాగున్నాయా? ఒకప్పుడు కేసీఆర్ నడిపించినప్పుడు బాగున్నాయా రోజులు? ఆ రోజులు మంచిగా ఉండే. ఎందుకు ఎంత మంచిగా ఉన్నాయి? అంతా మంచిగానే ఉండే కానీ ఇప్పుడు చాలా గరీబులకు కూడా చాలా కష్టం అవుతుంది, ఉన్నోళ్ళకి కూడా కష్టం అవుతుంది, లేని వాళ్ళకి కూడా కష్టమే ఏంటి అంత ఉన్నది. డిఫరెన్స్ దేనికి వచ్చింది? అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు జనం? ఏమో అది అయితే అర్థం అవుతలేదు చూడు మాకు. మేమంతా పట్టుకోం కదా, మాకు బిజినెస్ ఇదే. ఆ లెక్కతో ఈ లెక్కతోనే ఉంటాం మేము. వ్యాపారంలో తేడాలు కనిపిస్తా ఉన్నాయా? అవు. ఎప్పుడు మిగులుతాయి, ఎప్పుడు మిగులుతాయి అట్లా. మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుండేదా? మేము అంత అర్థం చేసుకోం మేము. సరే మళ్ళీ ఒకవేళ వస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు నేనే సీఎం అవుతా ఉంటున్నాడు. నమ్మకాలేనా అసలు? ఏమో, నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదు. కేసీఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? వస్తుంది. అవునా?